డాక్టర్, మతిమరుపుకి ట్రీట్మెంట్ లేదన్నారు గదా! మరి తొందరగా డయాగ్నోస్ చేసి ఏం చేస్తామని మీరు అడగొచ్చు. ఎందుకు తొందరగా డయాగ్నోస్ చేయాలి అంటే, కొన్ని రకాల డిమెన్షియా రివర్సిబుల్ ఉంటాయి. అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తే మతిమరుపు అనేది తగ్గిపోతుంది. అంటే సినిమాల్లో హీరోలకి తల మీద దెబ్బ తగలగానే మతిమరుపు రావడం, ఇంకోసారి దెబ్బ తగలగానే అది రివర్స్ అవ్వడం అలా ఉండదు. ఈ కారణాలు ఏంటో మనం చూద్దాం. 1. B12 డెఫిషియన్సీ. B12 డెఫిషియన్సీ వల్ల కూడా మెమరీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఫాగ్ అనే సిమ్టమ్స్ రావచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 55-year-old మేల్ మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ని కలవకుండా అన్ని రకాల స్కాన్స్ చేయించుకొని నా దగ్గరకు వచ్చారు. నేను థైరాయిడ్ B12 చెక్ చేశాను. B12 అనేది చాలా తక్కువ ఉంది. ఆయన నాన్ వెజ్ తిన్నప్పటికీ B12 విటమిన్ అనేది డెఫిషియన్సీ ఉంది. సో మనం జస్ట్ B12 ఇంజెక్షన్ స్టార్ట్ చేయగానే 2 to 4 weeks లో ఆయన మెమరీ అనేది రివర్స్ అయింది. 2. ఈ నిద్ర లేకపోవడము, తర్వాత స్లీప్ యాప్నియా అంటాం. అంటే నిద్రలో బాగా గురుకొచ్చి స్లీప్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, దీనివల్ల కూడా మతిమరుపు అనేది రావచ్చు. 3. చాలా మందికి తెలియదు ఏంటంటే డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల కూడా మతిమరుపు అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం టెన్షన్ లో ఉన్నప్పుడు రేపు ఎగ్జామ్ ఉందన్నప్పుడు కొన్ని మర్చిపోతుంటాం. ఇది అటెన్షన్ లేకపోవడం వల్ల ఈ మెమరీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. 4. కొన్ని రకాల మందుల వల్ల కూడా మెమరీ అనేది స్లో అవుతుంది. సో ఈ వీడియోని మీరు మర్చిపోకుండా తరచుగా మర్చిపోయే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఆనంద్.